రాజేంద్ర ప్రసాద్ అయితే అందరూ నిన్ను ఆస్తి విషయంలో నిన్ను నువ్వు ఆస్తి విషయంలో అలాంటి పని చేసినా నేను నీ మీద నమ్మకం పోగొట్టుకోలేదు. అవని అలాంటి పని చేయదని చెప్పేసి నా మనసుకు అనిపించినా ఏం మాట్లాడకుండా అలా ఉన్నాను. అయినా నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక మీ అత్తయ్య గారి విషయంలో నువ్వు చేసిన దానికి ఆ పార్వతి పొరపడిందని నేను కట్టుకున్న పెళ్ళాం నేను చెప్పినా సరే పొరపడిందే అని చెప్పేసి నేను కామ్‌గా ఊరుకున్నాను. కానీ ఇదంతా నిజమని నిరూపించావు అవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంత నీ మీద నేను నమ్మకం పెట్టుకుంటే నా కూతురి జీవితాన్నే నాశనం చేస్తావా? ఇంత పగ, ఇంత అన్యాయం చేస్తావా నా కూతురికి? ఏ ఏ ఏమీ లేని ఈ దౌర్భాగ్యుడికిచ్చి నా కూతుర్నిచ్చి చేతిలో పెట్టి నా కూతురు జీవితం నాశనం చేశావా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. ఇక అవని అనేసి మాటలంటుంటే భరత్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక నువ్వు ఇంత మోసం చేస్తావా? నా కూతురు జీవితాన్నే తీసేసావు కదా! నువ్వింత క్రిమినల్ మైండ్ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది అవని. అందరూ అంటుంటే వాళ్ళు పొరపడ్డారు అనుకున్నాను. కానీ నీ విషయంలో నేనే పొరపడ్డాను అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికైతే పార్వతి, భానుమతి వీళ్ళందరూ అయితే కోపంతో అలా చూస్తూ ఉంటారు. ఇక ప్రణతి అయితే షాక్ అవుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ ఆడిన మాటలకి. అది కాదు నాన్న, అవని వదింది ఈ విషయంలో తప్పేం లేదు అని చెప్పేసి అయితే ప్రణతి అంటూ ఉంటుంది. అలా ప్రణతి అనేసరికి నువ్వు నోర్మోయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నువ్వు అసలు ఆగు అని గట్టిగా అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణతి దగ్గరికి వచ్చి కొట్టడానికి చెయ్యెత్తుతూ ఉంటాడు. అలా ఎత్తగానే ప్రణతి ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణతి మీదకి చెయ్యెత్తి ఆగిపోతూ ఉంటాడు. అలా ఆగిపోయి ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీ మీద చేయి చేసుకోవడం లేదు. లేదంటే నువ్వు చేసిన పనికి నరికేసి పోగలు పెట్టేవాడిని అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కమల్, పల్లవి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. భరత్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఆడపిల్ల వైపు ఉన్నావు, అయినా నీ బుద్ధి ఏమైంది? అది చెప్పేస్తే నువ్వు నమ్మేస్తావా? ఇంటి పరువు తీసేస్తావా అని చెప్పేసి అయితే ప్రణతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. దానికి ప్రణతి అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. అయినా మీతో మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంత మా ఇంటి పరువుని ఈదులు పెట్టారు. తనతో కలిసి నువ్వు కూడా ఆ పని చేసినందుకే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ ప్రణతిని చూసి అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు ప్రణతి విషయంలో రాజేంద్ర ప్రసాద్.